దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూలై నెల 24వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతులలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో క్రీస్తు ప్రభు సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వబడిందని చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. సంఘమును గురించి వాగ్దానం చేయబడిందని, అది క్రీస్తు ప్రభు సంఘము ఒకటేనని, అది ఎలాగో స్థాపించబడిందో కూడా దాని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత క్రీస్తు ప్రభు వారు తన సంఘానికి రక్షకుడని, తన సొంత శరీరాన్ని ఎవరు కూడా ద్వేషింపలేడని, ఇంకా మనం చాలా విషయములు నేర్చుకుని ఉన్నాం. అయితే మరి సమయంలో క్రైస్తవ యుగంలో బైబిల్లో క్రీస్తు ప్రభు సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని చూసాము. అది జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడిందని కూడా చూసాము. బైబిల్లో క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు సంఘంలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుందని అనేక విషయాలను మనం చూసాము. క్రీస్తు ప్రభు సంఘంలో ఆరాధన చేయాలనే గ్రంథమే స్పష్టంగా తెలియజేస్తుందని ఎన్నో విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రభు కట్టిన సంఘం కాబట్టి, ఆనాడు నోహు ఓడగడితే దానిలో ఉన్నవారు ఏ విధంగా అయితే సురక్షితంగా ఉండి ఉన్నారో, అదేవిధంగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని, ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అని, నూతన స్వభావం ధరించుకునటం అని, దేవుని అనాది సంకల్పంలో ఉన్నదని, దేవుని అనాది సంకల్పంలో కూడా సంఘము దేవుని రాజ్యమని, క్రీస్తే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రీస్తే ప్రాముఖ్యం కానీ సంఘానికి ఏదైతే ఏమిలే, సంఘము ఏమంత ప్రాముఖ్యత కాదుగా అనేవారు ఈ సంగతులను గురించి సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది, పరిశీలించకపోతే అర్థం కాదు. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని తెలియజేశాడు. ఆరాధన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో క్రీస్తు ప్రభు సంఘమునకు చాలా ప్రాధాన్యత ఉన్నదని, ఎప్పుడు ఆరాధించాలని గ్రంథం తెలియజేసింది అని అంటే మనం చూసాం. ఆరాధన ఎప్పుడు చేయాలంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా, ఆనాడు ఇశ్రాయేల్ అనబడిన ప్రతి ఒక్కరు కూడా యెరూషలేం దేవాలయంలోనే ఆరాధనకు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన అవస్థ అనేది ఉండేది. ప్రార్థన చేసుకోవచ్చు, ప్రార్థన ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ప్రార్థన ఆరాధన కాదు కదా. ఆదివారం చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది కదా. క్రైస్తవ యుగంలో ఎప్పుడు ఆరాధించాలో గ్రంథం తేట తెల్లగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి ఆదివారము దేవుడు ఏర్పాటు చేసిన దినమని, ఆదివారం అని, ప్రభుదినమందు అనగా ఆదివారమేనని,
ప్రతి ఆదివారం క్రైస్తవులు సమాజంగా కూడుకోవాలని గ్రంథంలో అనేక విషయాలు మనం చూసాం. అయితే మరి ఈ సమయంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట, ఇంతకుముందు పాత నిబంధనలో ఏం జరిగింది అని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం భౌతిక సంబంధమైన, పూర్వకాలంలో భౌతిక సంబంధమైన బలులు అర్పించడం జరిగింది. అవునా కదా? భౌతికమైన బలులు అర్పించడం జరిగింది. భౌతికమైన బలులు అంటే 2 దినవృత్తాంతముల గ్రంథంలో ఆ యెరూషలేము దేవాలయంలో ఏ విధమైనటువంటి భౌతికమైన బలులు అర్పించబడినవో 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము మనం గమనించినట్లయితే మనకు అక్కడ కనబడతాయి. పేజీ నెంబర్ 383వ పేజీలో దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 29వ అధ్యాయము 21 నుంచి 27 వరకు గమనించినట్లయితే రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధావారి కొరకును పాప పరిహార్థ బలి చేయుటకై 7 కోడెలు, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులుగా ఆజ్ఞాపించాను. ఇక అక్కడ నుంచి గమనించినట్లయితే పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠం మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారం వాళ్ళు పొట్టేళ్ళు వధించినప్పుడు యాజకులు ఆ రక్తం బలిపీఠం మీద ప్రోక్షించి, వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహార్థ బలికై రాజు ఎదుటికి, సమాజం ఎదుటికి మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇశ్రాయేలు వారందరి కొరకు దహన బలులను, పాప పరిహార్థ బలులను అర్పించవాలని రాజు ఆజ్ఞాపించినాడు. కనుక ఇశ్రాయేలు వాళ్ళందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తం పోసి పాప పరిహార్థ బలి అర్పించిరి. ఆ తర్వాత అక్కడ ఆరాధన క్రమం ఏ విధంగా జరిగేదో సిస్టమ్ అక్కడ తెలియజేయబడింది. సిస్టమ్ దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిబంధన చొప్పున యెహోవా మందిరములో తాళములు, స్వరమండలము, సితారను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అక్కడికి ఏమేమి జరిగేదో అక్కడ మొత్తం తేట తెల్లగా వ్రాయబడింది. అయితే ఇప్పుడు క్రైస్తవ యుగంలో మనం ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఏం బలులు అర్పించాల్సిన వస్తుంది? అప్పుడైతే వాళ్ళు పాప పరిహార్థ బలులు, కోడెలు, పొట్టేళ్ళు, గొర్రెలు, మేకపోతులు తెచ్చి అర్పణ చేశారు. ఇప్పుడు మనం క్రైస్తవ యుగంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలని గ్రంథంలో తెలియజేశాడు. ఆ ఆత్మ సంబంధమైన బలులు ఏంటని కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు గమనించినట్లయితే క్షమించండి, రోమీయులకు రాసిన పత్రికలో 12:1 రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ సంబంధమైన బలులు పూర్వకాలం అందేమో భౌతికమైన బలులు అర్పించారు.
అక్కడ గమనించినట్లయితే ఏముంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కోరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అంటున్నాడు. దేవుని ఈ రోజున ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు చాలా తక్కువైపోతున్నారు. రోజు రోజుకి గమనించినట్లయితే ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అంటే నీ యొక్క శరీరము పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఉండి ఆరాధించాల్సిన అవసరం ఉంది. మీ శరీరమును ఆయనకి సమర్పించిన తర్వాత ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సిన అవసరం అనేది ఉంది కదా. అందుకని ఇక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు కదా. కాబట్టి అక్కడ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే దేహము అర్పించి ఆరాధన చేయాలని తెలియజేస్తుంది. దేహాన్ని సజీవంగా దేవునికి అర్పించమని దేవుని యొక్క వాక్యం మనకి తేటతెల్లగా తెలియజేస్తుంది. ఎందుకంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8-9 వచనాల్లో 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో గమనించిన అయితే మీరు చీకటిలో నుండి, ఇంతకుముందు అయితే చీకటి ప్రపంచంలో ఉన్నాం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు కనుక మొట్టమొదట మీ శరీరములను ఏం చేయమన్నాడు? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకోండి, దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు అనమాట. కాబట్టి ఇంతకుముందు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం కనుక పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి దేవుని సొత్తు అంటే మీరు మీ సొత్తు కాదు. దేవుని సొత్తు అంటే మీ శరీరము, మీ చూపు, మీ యొక్క తలంపులు అన్నీ కూడా ఆయనకు అర్పించాల్సిన అవసరం. అవును కదా. ఆదికాండం మొదట జాగ్రత్తగా ఆలోచన చేసినట్టు అది వాళ్ళ తలంపులు మంచిగా లేవంట, వాళ్ళ ఊహలు మంచిగా లేవంట. ఇప్పుడైతే చీకటిలోంచి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు అంటాడు. రక్తముతో కొనబడిన వారు మీరు అంటాడు. అలాంటప్పుడు మొట్టమొదటి మన శరీరాన్ని దేవునికి సమర్పించిన తర్వాత ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే అంగీకరించబడుతుంది. అవును కదా. కాబట్టి దేహాన్ని సజీవంగా అర్పించి అప్పుడు ఆరాధిస్తే ఆరాధన యోగ్యమైనదిగా ఉంటుందని తెలియజేశాడు. అయితే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చెప్తూ, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక
జాగ్రత్తగా గమనించినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనంలో కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరము ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావాలంటే నేను శరీరం ఆస్వాదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్వాదము చేసుకొనదలసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎవని 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేల్ వంశీయుడైన బెన్యామీను గోత్రంలో పుట్టి, ఇశ్రాయేలీలు అనంటే ఏం చేయాలి? ముందు వీళ్ళు ఇశ్రాయేలీలు అనాలంటే ఏం కావాలా? ముందు సున్నతి పొందాల. అదేవిధంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించి అప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. ఇక్కడ కుక్కల విషయం అంటున్నాడు. కుక్కలంటే నిజంగా కుక్కలా? లేదు. కుక్కలు ఏం చేస్తాయి? కక్కిన దాన్ని మళ్ళీ తింటాయి కదా, అవునా కదా? కక్కిన దాన్ని మళ్ళీ తింటాయి. ఆ చీకటి ప్రపంచం వద్దు అని వెలుగులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చీకటిలోనికి వెళ్తాం అన్నమాట. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరం ఆస్వాదన చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారమని చెప్పేసి ఇక్కడ తెలియజేయటం మనం చూడొచ్చు అనమాట. ఉదాహరణకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేహాన్ని చంపకుండా బలి చేయటం అన్నమాట. దేహాన్ని చంపకుండా బలి చేయటం, శరీరంలో ఆధారము చేసుకొనకుండా ఆత్మచే ఆరాధించటం, ఆత్మతో సత్యముతో. ఆ రోజున వాస్తవానికి ఆలోచన చేసిన అబ్రహాము ఇస్సాకును బలి చేసేటప్పుడు కట్టెలు పేర్చి పడుకోబెట్టేసి నరకలా ఏం చేశాడు? నరకటానికైనా సిద్ధపడ్డాడు. అలాగే శరీరాన్ని బలి చేయాలంటున్నాడు అన్నమాట. పాపం చేయడానికి శరీరాన్ని పక్కన పెట్టుకుంటూ నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించడం చాలా కష్టమవుతుంది అనమాట. నీ శరీరాన్ని బలి చేయాలంటున్నాడు. అబ్రహాము కుమారుడిని బలి చేయడం అంటే వెనకాడా? శరీరాన్ని బలి చేయడానికి అబ్రహాం గారు వెనకాడా? ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితి వెనకాడలేదు. ప్రాణం తీయటానికైనా సరే బలి చేయడానికి వెనకాడలేదనమాట. శరీరాన్ని బలి చేయమంటే నీవు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే శరీరాన్ని బలి చేస్తే ఏమవుతుంది? శరీరాన్ని క్రీస్తుకి సమర్పిస్తే నీ పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేస్తే ఏమవుతుంది? ఇందాక చదువుకున్నాం కదా, రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? 12వ అధ్యాయంలో సజీవ యాగంగా సమర్పిస్తే పాపం చేయడానికి అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు కదా, అవునా కదా? శరీరాన్ని బలి చేయమంటే నీవు ఇప్పుడు దీన్ని బలి చేస్తావు, పాపం చేయడానికి కుదరదు కదా. పాపం చేయడానికి శరీరాన్ని దేవునికి అర్పించకుండా ఆరాధన చేయటం అనేది అది దేవుడు అంగీకరించడు అని తేటతెల్లగా దేవుని యొక్క గ్రంథం మనకి తెలియచేస్తుంది. అందుకనే ఇంకా తేటతెల్లగా అర్థం అవ్వడానికి మార్కు సువార్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 43వ వచనం నుంచి గమనించినట్లయితే, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికే అంటున్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయమంటున్నాడు. చేయాలా అభ్యంతరపరుస్తుంది? ఎలా అభ్యంతరపరుస్తుంది అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
ఈ చెయ్యి లంచం తీసుకోవడానికి, అనేకమైన ఇతరులు లాక్కోవడానికి, ఇతరుల సొమ్ము మీద లాక్కుని ఇచ్చేసుకోవడానికి నీ చెయ్యి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. వెళ్ళిపోతూ ఉంటుంది. ఇతరులని సొత్తును ఆశిస్తూ నీ చెయ్యి పాపం చేయడానికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయమంటున్నాడు. 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడై జీవంలో ప్రవేశించుట మేలు అంటున్నాడు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయమంటున్నాడు. 2 పాదములు కలిగి నరకంలో పడవేయట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అంటున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవై 2 కన్నులు కలిగి నరకంలో పడవేయట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు అంటున్నాడు. నరకమును వారు పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నిత్యత్వానికి నీకు అభ్యంతరం ఏదైతే ఉందో ఆత్మ సంబంధమైన ఆ బలులు అర్పించాలంటున్నాడు అనమాట. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అబ్రహాం అయితే తన కుమారుడిని బలిపి అర్పించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడలేదు. అయినా సరే నిన్ను నన్ను ఏమంటున్నాడు? ఆత్మ సంబంధ బలులు అర్పించాలంటున్నాడు అనమాట. ఆత్మ సంబంధమైన బలులు అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అంటారనమాట. నా చెయ్యి నా మాట ఇంట్లా, నా కన్ను నా మాట ఇంట్లా, నా కళ్ళు ఎంత నిద్రపోదామన్నా 12-1 గంట వరకు ఫోన్ వైపే వెళుతున్నాయి, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. నా చేతులు కుడి ఎడమకు తొలగిపోతున్నాయి, ఇతరుల సొమ్మును ఆశించడానికి, ఇతరులు ఏదో తీసుకోవాలని లాక్కోవాలని పాపం చేయడం వైపే నడుస్తున్నాయి. నా పాదాలు ఇతరులు ఏదో ఆశించి లాక్కోవడానికి పరుగులు తీస్తున్నాయి. అందుకనే 2 కళ్ళు కలిగి దాని నరకంలో ప్రవేశించడం, 1 కన్ను కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలు అంటున్నాడు అనమాట. 1 చేయి కలిగి నరికివేయమంటున్నాడు అనమాట. ఇంకేదైతే అటు పరిగెడుతుందో దాన్ని కట్ చేసేసేయమంటున్నాడు అనమాట. ఇక్కడేమంటున్నాడు పౌలు గారు? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నానంటనమాట. నలగొట్టుకోవటం అంటే ఒక రాయిని తీసుకొచ్చి ఇంకొక ఆ రాయి మీద నా చేయిని పెట్టి ఇంకొక రాయితో నలగొట్టడమా? ఒక బండ మీద నా చేయి పెట్టి ఇంకొక రాయి పెట్టి దీన్ని నలగొట్టుకోవటం అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, అందుకనే మొదటివారు కడపటివాడు ఒకదురు, కడపటివారు మొదటివారు ఒకదురు అని గ్రంథం చాలా చోట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. చెవులు గలవాడు వినుగా కానీ ఎన్నోసార్లు తెలియజేశారు అనమాట. ఇతరులకు ఎంతో సువార్త ప్రకటించిన తర్వాత ఎన్నో చక్కగా పాటలు పాడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంతో వాక్యం విని, ఎంతో శ్రద్ధగా పాటలు పాడి, ఎంతో వాక్యం చదివి, ఎంతో ప్రార్థన చేసి, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధన చేసి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని ఏం చేస్తున్నా అంటే ఈయన నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను అంటున్నమాట. దాన్ని లోపరుచుకొనిచున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తేట తెల్లగా మనకి ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. మనిషి చావకుండా కంట్రోల్ చేసుకోవటం. మన కళ్ళను లోకములో ఏముంది? శరీరాశ, చూసిందెల్లా అనుకుంటాయి. కళ్ళు చూడగానే చూసిందెల్లా కావాలంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ ఈ లోకంలో ఉంది. అందుకని నీ కళ్ళు ఏమైనా అభ్యంతరపరిస్తే
2 కాళ్ళు కలిగి నరకంలో వేసే కంటే ఒక్క కన్ను ఉన్నా పర్లేదు, దాన్ని తీసి పారేసే అంటున్నాడు. 2 చేతులు కలిగి నరకంలో పడే కంటే ఒక చేయి నీకు ఏదైతే అభ్యంతర పరుస్తుందో దాన్ని కట్ చేసి పక్కన పడేసే అంటున్నాడు. కంట్రోల్ చేసుకోమంటున్నాడు. శరీరాశ, నేత్రాశ, జోపుడము ఇవన్నీ లోకానికి సంబంధించినవి అని తెలియజేస్తున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కూడా మనం గమనించినట్లయితే కదా ఏమన్నాడు అక్కడ? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జోపుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోతున్నది అని తెలియజేశారన్నమాట. అవును కదా? ఇంకా 1 కొరింథీ రాసిన పత్రికలోనే 7వ అధ్యాయము 29 నుంచి గమనించినట్లయితే, సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చివారు ఏడనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన గతిస్తూ ఉంది. ఒకనొక వయసులో ఉన్న వాంఛలు ఇంకొక వయసుకు వచ్చేసరికి ఉండవు. ఇంచుమించు 15, 16 సంవత్సరంలో నుంచి కౌమార దశ, బాల్య దశ పోయి కౌమార దశ వస్తుంది. అక్కడ నుంచి చిన్న చిన్నగా గెడ్డం, మీసాలు ఇలాగా మార్పులు, అవయవాలు జరుగుతుంటే అక్కడ నుంచి యవ్వన దశలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంచుమించు అలాగా జీవితంలో వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత ముదిమి 60, 70 వచ్చేసరికి ఏమైపోతుంది? ఈ లోకపు నటన గతించుతున్నది అని ఇక్కడ తెలియజేస్తున్నమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, నా శరీరాన్ని నేను నలగొట్టుకొనిచున్నాను అంటున్నాడు పౌలు గారు. నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాను, ఒకవేళ నా మాట వినకుండా కంట్రోల్ తప్పి కుడి ఎడమ తొలగిపోతానేమో అని చెప్పేసి మీ శరీరములను అందుకే దేవునికి సమర్పించుడి అని అన్నాడు. పరిశుద్ధమును నిర్దోషంగా ఉండి ఉంచుకుని ఆరాధించాలి అని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటనమాట. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకొక మాట మనం గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనం గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి గమనించినట్లయితే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, పాపం విషయంలో ఏమవ్వాలంటున్నాడు? మృతులు అంటే ఇక శరీర విషయంలో మృతులంటే జాగ్రత్త గమనించినట్ట. అటువలే మీరు పాపం విషయంలో మృతులుగాను, దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మల్ని మీరే, మీ శరీరాన్ని మీరే హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా సమర్పించుకు మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అంటారు. మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే ధర్మశాస్త్రముకు లోనగు వారు కాము అని పాపము చేయదుమా? అది అన్నిటికీ కూడదు. లోబట్టుకు దేవునికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు. అది సావు నిమిత్తమే, పాపమునికే కానీ నీతి నిమిత్తమే విధేయులకే కానీ దేవునికి మీరు లోబడుదురు.
దానికే దాసులగుదురు అని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీరం బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయములకు దాసులుగా ఎలాగా అప్పగించబడతారో ఎప్పుడు? ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నప్పుడు అప్పగింపబడతారో అట్లాగైనా అదే ప్రకారముగా ఇప్పుడు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటాడు. నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీ నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగిన? అప్పుడు చీకటిలో ఉన్న క్రియల వలన మనకు ఫలం ఏం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? పాత జీవితం, పాత అలవాట్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సిగ్గు వస్తుంది అనమాట కారా? వాటి అంతము మరణమే కదా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము ఏమవుతుంది? నిత్యజీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము అంటున్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే త్యాగం చేయాలన్నాడు. మీ శరీరాన్ని మీరే ఇష్టపూర్వకంగా త్యాగం చేసి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుంది అని తెలియజేస్తుంది. అలా కాకుండా శరీరాన్ని పాపం చేయడానికి పక్కన పెట్టేసుకుని వారిని ఆత్మ సంబంధమైన బలి అర్పించకుండా నేను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నానని చెప్పేసి కార్యక్రమంతో కూడా పాలు పొందితే అదే అంగీకరించబడదు, అయోగ్యముగా ఆరాధించినట్టు దేవుని సన్నిధికి చేరదని తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైనలు అర్పించాలంటనమాట. ఏదో ఆదివారం వచ్చింది కనుక 4 పాటలు పాడి 4 ముక్కలు ప్రార్థన చేసి 4 వాక్యాలు చదివి 4 రూపాయలు వేసేసి వచ్చేస్తే అది అంగీకరించబడదు. హృదయపూర్వకంగా మీ శరీరాన్ని దేవునికి అర్పించాలంటున్నాడు. పరిశుద్ధంగా మీ శరీరాన్ని ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా మీ శరీరాన్ని మీరు దేవునికి అర్పించుడి అని అంటున్నాడు కదా. కాబట్టి సహోదరులారా, మళ్ళీ చదువుతున్నారు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. సమర్పించకుండా ఆరాధన చేస్తే అది యోగ్యమైనది కాదు అని చెప్పేసి తేట తెల్లగా గ్రంథం తెలియచేస్తుంది కదా. సజీవ యాగంగా బలి అర్పించండి. నీ అవయవాల బలి దేవునికి ఇవ్వాలి. పాపానికి అలవాటు పడిన దేహాన్ని దాన్ని కంట్రోల్ చేసి అది ఎలాగుందో దాన్ని పరిశుద్ధపరుచుకొని మనంతటి మనం ఇష్టపూర్వకంగా దేవునికి అర్పించాల్సిన అవసరం అనేది ఉన్నది అని చెప్పేసి గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుంది. అది ఆత్మ సంబంధమైన బలులు. అప్పుడైతే వాళ్ళు భౌతికమైన బలులు అర్పించారు. ఇప్పుడైతే నువ్వేం బలి అర్పించాలి? ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన నీకు నీవే ఆ ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఆ యథార్థమైన ఆరాధన దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసి ఆ విధంగా ఆరాధించాలని, ఆత్మ సంబంధమైన బలి అర్పించాలని, నిజంగా తన కుమారుని శరీరాన్ని నరకడానికి వెనకాళ్ళ అబ్రహం గారు, ఇస్సాకు
అయితే ఇప్పుడు మనం అలా